నీళ్లను ధారగా పోసిరి. కండ్లలోని పుసికట్టి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యను. నల్ల జీడిపిక్కల నూరి కండ్లలో పెట్టినను సున్నితమైన కండ్లు మండనే లేదు. అటువంటి చిత్రములు అనేకವು గలవు. ఎందు ఒకటి మాత్రమే చెప్పబడినది. సాయిబాబా సకల యోగ ప్రక్రియలు తెలిసి ఉండెను. ధౌతీఖండ యోగము, సమాధి మన్నగు షడ్వాది యోగ ప్రక్రియలందు బాబా ఆరితేరినవారు. అందులో 2 మాత్రమే ఇక్కడ వర్ణింపబడినవి. మసీదు చాలా దూరమున ఒక మర్రి చెట్టు కలదు. అక్కడొక బావి కలదు. ప్రతి 3 రోజులకు ఒకసారి బాబా అచ్చటకు పోయి ముఖ ప్రక్షాళనను స్నానము చేయుచుండెను. ఆ సమయంలో బాబా తన ప్రేవులను బయటకు వెడలగ్రక్కి వాటి నీటితో శుభ్రపరిచి ప్రక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయుట షిరిడిలోని కొందరు కండ్లార్పకుండా చూచిరి. మామూలుగా ధౌతి అనగా 3 అంగుళముల వెడల్పు గల గుడ్డను మృంగి కడుపులో అరగంట వరకు ఉండనిచ్చి పిమ్మట తీసివేసెదరు. కానీ బాబా చేసిన